హలో గైస్, వెల్కమ్ టు సిను వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంట్రా బాబు ఎక్కడ ఉంది అనుకున్నారా? ఏం లేదు, ఈరోజు వీకెండ్ కదా, సో అందుకు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. నువ్వేం మాట్లాడి తిల్లి వినపచ్చ చెప్తానా. సో ఇంకా ఇప్పుడు ఎట్లా వచ్చా అంటే నాది మామూలుగా లేదు జర్నీ. బస్సులో 1 అవర్, ట్రైన్లో 1 అవర్ జర్నీ. వచ్చే ఇప్పుడు ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఫుడ్ బయట నుంచి తెచ్చుకుంటామంటే వద్దులే అని చెప్పేసి తెచ్చుకోలేదు. సో మా అక్క ఇప్పుడు చేస్తాను, చూపిస్తాను చూడండి ఒకసారి. ఈరోజు వీకెండ్ కాబట్టి మా అక్క వాళ్ళు ఇంట్లోనే ఫుడ్. ఏం కర్రీ చేస్తాను అక్క? ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై చేస్తా ఉంది. పక్కన అన్నం నేనే చేస్తా, రైస్ నేనే పెట్టా. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుంది. సో ఇది ఆలూ ఫ్రై. మీకు చాలా డేస్ నుంచి మా అక్క వాళ్ళ ఇల్లు చూపిద్దాం అనుకున్నాను, టైమే సరిపోవట్లే. సో ఈరోజు చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి కిచెన్, ఇదంతా వచ్చేసి కిచెన్. నీట్గా లేదు పాపం, బిజీ లైఫ్ అక్కదే. సో ఇదైతే బయట గేట్ ఓపెన్ చేస్తాం ఒకసారి. ఇది ఓపెన్ అవుతలే. ఇది లోపల నుంచి మనం ఇలా వచ్చామనుకోండి. సో ఇది హౌస్. సో ఇవి మా రూపావి ఎవరు గిఫ్ట్ ఇచ్చారనుకుంటా, ఇవి మొన్న ఫంక్షన్కి. సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ యానివర్సరీకి సంబంధించి. ఇది వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇంక ఇదంతా ఇదే. ఇక్కడ కూర్చొని టీవీ చూడొచ్చు. మా లక్కీ అని ఇంటికి వచ్చా చూడండి. లక్కీ ఇంటికి వస్తే అదే ప్లేసే. ఇంకా అక్కడ నుంచి వాడు ఎక్కడికి పోడు, ఆటి నుంచే చూస్తూ ఉంటాడు, ఖుషి టీవీ పెడతా ఉంటాడు. సో ఇది ఇప్పుడు ఇంకా 2 బెడ్రూమ్లు అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇది అక్క వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇది అద్దం. సో నేను చూడండి ట్రావెల్ చేసి అలా ఉన్నాను కదా, కొంచెం బ్లాక్ అయినట్టున్నా, బ్లాక్. సో ఇంకా ఇవన్నీ అయితే ఇంకా బట్టలు అవన్నీ. సో ఇంక ఇది ఇంకో రూమ్, అంటే ఇది ఇంకో బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళ మా అమ్మగారు అయితే ఉంటారు. మనకి ఇక్కడికి వచ్చిన మిర్రర్లు మెయిన్. నేనైతే వీళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ ఇక్కడే రెడీ అవుతా, ఎందుకంటే బాగా కనిపిస్తాయి క్లారిటీగా. చూడు ఎంత తెల్లగా ఉన్నాను దీనిలో. అది బీరోది కాబట్టి కొంచెం నల్లగా కనిపిస్తూ ఉన్నా నేను. బాగుంది కదా మిర్రర్. ఇవన్నీ దీనిలో ఏం పట్టిందో చూద్దాం ఒకసారి. వారణాయన. సో ఇది చాలానే పెట్టింది దీనిలో అన్నీ. ఇక్కడ ఎవడబ్బా ఈ పిల్లగాడు అనుకుంటున్నారా? ఎవరు లేరండి, మా లక్కీని. చూపిస్తా వీడి ఇంత పెద్ద అయినాడని. లేడు అనుకుంటా వాడు ఇంట్లో. నెక్స్ట్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగులు. మా అక్కకి ఎక్కడికి వచ్చిన హ్యాండ్ బ్యాగులు అన్నీ వాష్ చేసినట్టుంది. ఇక్కడ నుంచి కానీ చూస్తే బయట వ్యూ వేరే లెవెల్, అసలు చాలా బాగుంటుంది. కింది నుంచి పై వరకు నేనేం వీడియో చేస్తాను అని చెప్పి మా అక్క చూడడానికి వచ్చింది. డ్యాన్స్ చేస్తాను. హాయ్ చెప్పు ఒకసారి మా ఫాలోవర్స్కి. హాయ్ అంట. గుండె వేయించుకుంది, అందుకే చూడడానికి అందంగా లేదు. బాగున్నావులే మళ్ళా. ఇప్పుడు మనం నీట్గానే ఉందా లేదా? మా అక్క వాష్రూమ్ తీస్తా అంటే నీట్గా ఉందా లేదా చూస్తా అంటాను. ఈడ కూడా అద్దం ఉంది. ఇది మా అక్క ఒక్కటే దీనిలో సపరేట్. నేను కూడా కొన్నాను పెద్ద కథ ఈ వాష్రూమ్లో స్నానం చేయాలంటే. ప్రతిసారి వెళ్ళినప్పుడు లైట్ ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేయాలి. ఇదే పని. మళ్ళీ కరెంటు బిల్ యాడ్ ఎక్కువ వస్తుందని పాపం. తర్వాత ఇప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ సింక్ ఉంటుంది. ఇంకా వాళ్ళ కోసం ఈ వాష్రూమ్ అన్నమాట. లైట్ ఇక్కడ కూడా లైట్ ఇక్కడ ఒకటి ఉంది. దీంట్లో ఇది కూడా ఇంకో వాష్రూమ్. సో దీనిలో అయితే అందరూ వేస్తారు. ఆమె కూడా సపరేట్. మా అక్కకి లైట్ ఆఫ్ చేయకపోతే ఉతికి నన్ను చంపేస్తుంది మా అక్క. లైట్ ఆఫ్ చేయలేదు, నేను వేసేద్దాం. ఎంత బాగున్నాను. ఇట్లాంటి అందరూ మా హాస్టల్లో ఉంటే ఇంకా డైలీ వేరే లెవెల్. రెడీ వెళ్ళిపోతాం మనం కాలేజ్ కదా. సో ఇంకా టీవీ చూస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ మా రూప, రూపానే ఆడ మా అక్క.
మా అక్క కదా, మా అక్క మా బావ రూపాలకి. మా అక్క అప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లుంది. తర్వాత ఇప్పుడు ఒక ఆఫ్టర్ 5 years తర్వాత ఎట్లుందంటే ఇలా ఉంది. ఆఫ్టర్ ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి ఎట్లుందో. ఇప్పుడు ఇట్లుంది మా అక్క. అంటే గుండు చేయించింది లేండి పాపం. ఎవరికి? ఇద్దరు నీడున్నారంట. ఆల్రెడీ వీడియోలో అయితే ఇల్లు చూపించారు కదా. సో ఈరోజు అయితే మోర్ కదా, మోర్ అంట. క్వార్టర్స్లో మోర్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఆల్రెడీ మార్నింగ్ చూపించేసాము, అదే నైట్. సో ఇంకా దాంట్లోకి యాడ్ చేస్తున్నారు క్లిప్. ఎందుకంటే మాకు సపరేట్ ఇది పెడితే బాగున్నా అని చెప్పేసి. సో చూద్దాం అక్కడికి వచ్చిన తర్వాత. ప్రజెంట్ అయితే ఇప్పుడు లిఫ్ట్లో వెళ్తాను, చూపిస్తాను. సో ఇది లిఫ్ట్. సో ఇంకా ఇదంతా వచ్చేసి అయితే క్వార్టర్స్, మా 6th floor. సో క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అదే పనిగా వస్తాయి ఇక్కడికి అయితే నేను, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా. సో ఇంక ఇవన్నీ అయితే ఆడుకోవడానికి పిల్లలందరూ చాలామంది ఉంటారు దీంట్లో. మా లక్కే వాళ్ళు లేరు. సో ఇంకా ఇదే ఏ మార్ట్, ఏదో అమ్మ మార్ట్ అంట సంథింగ్. సో ఇంక ఇదే మార్ట్ అంతా అయితే మోర్లా ఉంది. సో ఇంకా అలా అయితే మా వీకెండ్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా అక్క చేసే కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ దానిలో కొంచెం సాల్ట్ ఎక్కువ వేయడం వల్ల నచ్చలేదు. సో అదనమాట. ఈ వీడియోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. వెళ్ళొస్తాం. ఓకే బాయ్.